రాష్ట్ర కాంగ్రెస్ లో తెర వెనుక రాజకీయాలు ఊపందుకున్నాయి. కొండా సురేఖపై కఠిన చర్యలు తీసుకోకుండా చూడాలని ఆమె భర్త మురళి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు విజ్ఞప్తి చేశారు. ఆ వెంటనే భట్టి విక్రమార్క బెంగళూరులో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలవడం కీలక పరిణామాలకు దారితీసింది. మంత్రి కొండా సురేఖను కాపాడేందుకే భట్టి విక్రమార్క ఖర్గేతో మధ్యవర్తిత్వం చేస్తున్నారన్న చర్చ పార్టీలో కొనసాగుతోంది. రాష్ట్ర కాంగ్రెస్ లో ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించారన్న అభియోగాలపై మంత్రి కొండా సురేఖ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిని పదవుల నుంచి తప్పించాలని పీసీసీ క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో తెర వెనక రాజకీయాలు మొదలయ్యాయి. బుధవారం మధ్యాహ్నం ప్రజాభవన్ లో కొండా సురేఖ భర్త మురళి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిశారు. 40 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించినట్లు తెలుస్తోంది. కొండా సురేఖపై కఠిన చర్యలు తీసుకోకుండా చూడాలని మురళి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కోరినట్లు తెలిసింది. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కొండా మురళి తాము కాంగ్రెస్ లోనే కొనసాగుతామన్నారు. తన కుమార్తె సుస్మిత ప్లాన్ ఏ అమలు చేసిందని, ప్లాన్ బిలో ఏం చేయబోతుందో తనకు తెలియదని వ్యాఖ్యానించారు. మేము కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు. సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ గారి మీద, ప్రియాంక గాంధీ మీద సంపూర్ణ విశ్వాసం ఉంది. అది నా బిడ్డ ఇష్యూ. 35 సంవత్సరాలు ఉన్నాయి దానికి. ఇలా దాని బిడ్డకు 15 సంవత్సరాలు ఉన్నాయి. వాళ్ళ ఇష్యూ. నేను ఇప్పుడు ఏం మాట్లాడన్నా, ప్లాన్ ఏదో అది ఏం చేసింది, ప్లాన్ బిలో ఏం చేసుకుంటుందో నా బిడ్డకు తెలుస్తుంది, నాకు తెలుస్తుందా అన్న. ఇప్పుడు కవిత గారు పోయారు, వాళ్ళది వాళ్ళు, మాది మేము. మా బిడ్డ మా కుటుంబం అన్నా. సంబంధం ఏంటి? నాకు ఉన్నదే ఒక బిడ్డ. తిరగని అన్నా. ఈ తిరుగుడు మాకు కొత్త కాదు, ఇది పాత కాదు. భట్టితో సమావేశం అనంతరం బయటకు వచ్చిన మాజీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. మాట్లాడేందుకు ఏమీ లేదని తెలిపారు. ఆ తర్వాత బయటకు వచ్చిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పలు అంశాలపై స్పందించారు. బిల్లుల కోసం భట్టి విక్రమార్కను కలిసేందుకు వచ్చానని చెప్పారు. తానెప్పుడూ ప్రభుత్వానికి, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. నేనెక్కడ కూడా పార్టీకి వ్యతిరేకంగా, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా, ఒక వ్యక్తులకు వ్యతిరేకంగా ఎక్కడ కూడా నేను ఎప్పుడు మాట్లాడలేదు, విమర్శించలేదు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడమే మా ఏకైక లక్ష్యం. పార్టీ క్రమశిక్షణ కమిటీ ఉంది. వాళ్ళు చేసిన వ్యాఖ్యల్ని వాళ్ళు చాలా లోతుగా చర్చించి పీసీసీ ప్రెసిడెంట్కి రిపోర్ట్ ఇచ్చారు. పీసీసీ ప్రెసిడెంట్ అధిష్టానానికి రిపోర్ట్ పంపిస్తారు, వాళ్ళు సీనియర్ లీడర్లు కాబట్టి. అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. ఆయన మాటే నా మాట. భేటీల పరంపర ఇక్కడితో ఆగలేదు. బుధవారం సాయంత్రం బెంగళూరుకు వెళ్లిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం భట్టి విక్రమార్క, మల్లికార్జున ఖర్గేల మధ్య 20 నిమిషాలకు పైగా సమావేశం జరిగింది. తెలంగాణ రాజకీయ పరిణామాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ఒకవైపు కొండా మురళి భట్టి విక్రమార్కతో సమావేశం కావడం, ఆ వెంటనే భట్టి విక్రమార్క బెంగళూరులో మల్లికార్జున ఖర్గేను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రివర్గం నుంచి తనను తప్పించడం ఖాయమని భావించిన కొండా సురేఖ తెర వెనుక రాజకీయాలకు తెరతీసినట్లు కాంగ్రెస్ లో చర్చ జరుగుతోంది. గతంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా పనిచేసిన దీపాదాస్ మున్షి ఇందుకోసం పనిచేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను రంగంలోకి దించి మంత్రి కొండా సురేఖను కాపాడుకునే ప్రయత్నాలు ఊపందుకున్నాయన్న చర్చ కూడా పార్టీలో జరుగుతోంది. భట్టి విక్రమార్క, ఖర్గే ఏం చర్చించారనే అంశం కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.